నమస్కారం. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సాధారణంగా చాలామంది ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటారు, నిత్యం దీపారాధన చేస్తారు, నైవేద్యం పెడతారు, షోడోపచార పూజలన్నీ చేస్తూ ఉంటారు. అవును. కానీ వాళ్ళకి కొన్నిసార్లు మనశ్శాంతి ఉండదు, లేకపోతే లక్ష్మీదేవి డబ్బులు ఉండవు, కొన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే నిత్యం దైవారాధన చేస్తున్నా కూడా ఇలాంటి ఇబ్బందులు పడడానికి గల కారణం ఏంటి గురుగారు? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. నిత్యము షోడశోపచార పూజలు చేస్తూ ఉండినా, చేసుకోవాల్సినటువంటి పూజలు చేస్తూ ఉండినా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంటారు. ఎందుకు? అంతేనా ప్రశ్న? అంతే అమ్మ. పూజలు చేసేటువంటిది దేనికోసము అంటే మన కష్టాలు తీరుతాయని కాదు. నిజానికి కష్టాలు తీరాలి అంటే మనము చేసేటువంటివి కష్టాలు తీరడానికి కావాల్సినటువంటి మార్గాలు చేసుకునేటువంటివి వేరు. పూజలు చేసేటువంటి దాని వలన పుణ్యం వస్తుంది. ఈ పుణ్యం ఎవరికి అంటే మన తర్వాత తరం వాళ్లకు వచ్చేటువంటిది. వాళ్ళ కోసం నేనెందుకు చెయ్యాలి అంటే మనకంటే పెద్దలు మనకు వాళ్ళు చేశారు కాబట్టి ఎంతో కొంత మనము ఈ మాత్రమన్నా జీవితంలో గడుపుతున్నాం. ఏదో ఆస్తులు పెట్టిపోతేనే, ఇంకేవో అన్ని అనుకూలాలు చేసిపోతేనే అనేటువంటిది కాదమ్మా. ఇప్పుడు ఎంతో ధనము ఉండినా, ఎంత ధనము ఉండినా ఆరోగ్యం అనేటువంటిది భగవంతుడు ఎక్కడో ఇవ్వకపోతే ఏం చేస్తాము? కోటాను కోట్ల డబ్బు ఉండినా అది అనుభవించటానికి కావాల్సినటువంటి ఆరోగ్యం అనేటువంటిది ఇవ్వాలి అంటే ఏది నీ చేతుల్లో లేదు. నేను ఉదయాన్నే వాకింగ్ చేస్తానండి, నేను ఇంతే తీసుకుంటానండి, తక్కువ తింటానండి, తక్కువ తింటే ఎక్కువ బతుకుతారన్నారని తక్కువ తింటున్నామండి, అసలు తినడం లేదండి అని అనుకుంటాము. నువ్వు ఎంత నడిచినా, నడవకపోయినా, ఎక్కువ తిన్నా, తినకపోయినా భగవంతుడు నీకు రాసిపెట్టి ఉంటేనే ఉండగలుగుతాడు భూమి మీద. మనం ఒక టైం అనేది ఉంటుంది ప్రతివాడికి కూడా. అది ఆయనకు తెలుసు ఎవడు ఎప్పుడు ఏమి అనేటువంటిది మనకు తెలియదు. అందుకని మనం సంతోషంగా నవ్వుతూ ఆనందంగా బ్రతకగలుగుతున్నాము. తెలిస్తే ఇంకేముంది? అంతే. ఇప్పుడు అక్కడేదో ఒక ప్రమాదం ఉంది అంటే ఎవడన్నా పోతాడు అక్కడికి? పోడు, పక్క వీధిలో పోతాడు, వద్దులేబ్బా అని. అంతే కదమ్మా. అది తెలియదు కాబట్టి ఆ మాత్రము మర్మగర్భముగా మన జీవితము నడుస్తూ ఉంది కాబట్టి ముందుకు పోతున్నాం. ఎన్ని పూజలు చేసినా, ఎంత చేసినా, చేసేటువంటి వాళ్ళందరము మనం ఎక్కడ తప్పు చేస్తున్నామంటే మనకు అది కావాలా, ఇది కావాలా, ఇంకొకటి కావాలా అనే ఉద్దేశ్యంతో పూజలు చేసుకుంటున్నాము. కానీ ఇప్పుడు మనం అడిగేటువంటివి కూడా అన్నీ ఏవి? మనకు లక్ష్మీదేవి నిలబడాలంటే ఏం చేయాలి కదా? అంటే వస్తుంటేనే కదా నిలబడాలంటే ఏం చేయాలని అడుగుతున్నాము. ఖర్చు కాకూడదని. మళ్ళీ ఆ దాంట్లో మర్మగర్భముగా రావాలి, ఎక్కువ రావాలంటే ఏం చేయాలి గురువు గారు అని అంటున్నాము. ఉంటాయి ఎవరి కోరికలు వాళ్ళు, తప్పు కాదు, ఎవరికి ఉంటాయి. అయితే మనం ఏం కోరుకుంటున్నామంటే మనకు ఉండేటువంటి ఇబ్బందులు ఇవి ఉండేటువంటి దాని వలన మన కర్మ ఫలితాలు మనము అనుభవించాల్సినటువంటిది తప్పకుండా అనుభవించాల్సిందే. అది కర్మ ఫలితం, ఎవరేం చేయలేరు. నేను అందుకే చాలాసార్లు చెప్తుంటాను, పాండవులకు బంధువు అయినటువంటి శ్రీకృష్ణుడు చిన్నతనములోనే రాక్షసులను సంహరించినటువంటి వాడు కదా, మాయావి. ఆయన అనుకుంటే జరగంది ఏముంది? ఒక్కసారిగా వాళ్లకు ధనము ఐశ్వర్యాన్ని అంతా కూడా ఇచ్చి మీరు సంతోషంగా ఉండండి అని చెప్పొచ్చు. వాళ్ళని ఎందుకు అడగటము? కానీ మరి ఆయన వండుకొని కూడా వాళ్ళు అడవుల్లో అన్ని కష్టాలు పడ్డారు. కారణం ఎందుకు అంటే కర్మ ఫలితము అనుభవించాలి అనేటువంటిది ఉన్నప్పుడు ఖచ్చితముగా అనుభవించాల్సిందే. ఎప్పుడు చేసుకోగలుగుతాము కొంత తగ్గించుకోవడము అంటే? అందుకే ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం అంటారు. ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరు. ధర్మ సూక్ష్మం ఏమి చెబుతుంది అంటే నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. భగవద్గీతలో చెప్పింది కూడా అదే కదా. ఇప్పుడు కర్మలు చేయుట నీకు అధికారం ఉన్నది కానీ కర్మ ఫలితాన్ని ఆశించుట నీకు అధికారం లేదు అన్నాడు. నువ్వు కర్మ చెయ్యి, అంతవరకే. నువ్వు దేవుడికి పూజ చేస్తున్నావు, చెయ్యి.
ఫలితాన్ని నువ్వు ఆశించే అధికారం నీకు లేదు. ఎలా ఇవ్వాలనో భగవంతుడు ఇస్తాడు అంతే. నువ్వు చేసేది నువ్వు చేయాలి. అట్లని కర్మలు చేయుట మానరాదు అన్నాడు. ఇంకా రానప్పుడు నేను ఎందుకు చేస్తాను అంటే అది ఇంకా ఇబ్బంది అవుతుంది. కాబట్టి చెయ్యాల్సిందే, నువ్వు చేసుకోవాలి. చేస్తేనే నీకు మళ్ళీ వచ్చేటువంటి జన్మలో అయినా ఏమెత్తబోతున్నావు ఏమిటనే దానికి ఒక రూపకం దొరుకుతుంది. ఇది కాకుండా నీకు ఉన్నతత్వం అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు చేయకపోతే ఎట్లా వస్తుంది? నీకు పదవి, నీకు ప్రమోషన్ కావాలి అంటే టెన్షన్గా నువ్వు చేసేటువంటి పని, క్రమశిక్షణ, ఒక పద్ధతి, సీనియారిటీ అన్నీ ఉంటేనే కదా నీకు ప్రమోషన్ అనేది ఇస్తాడు. ఇంకా నాకు ప్రమోషన్ ఎట్లాగో రాదు కదా అనే ఉద్దేశంతో నేను ఏ టయానికంటే ఆ టయానికి పోతానులే అంటే ఉద్యోగంలోనే తీసేస్తాడు. అంతే కదా, నువ్వు ఇరెగ్యులర్ అనేటువంటి పదం వచ్చిన తర్వాత నువ్వు తీసేస్తాడు. అందుకని అప్పుడు నువ్వు పోట్లాడొచ్చు పైన భగవంతుడితో, నేను ఇంత కరెక్ట్గా చేసినాను కదా, నేను ధర్మ ప్రకారంగా ఆచరించినాను కదా, నాకెందుకు ఇది ఇచ్చినావని అడగడానికన్నా అవకాశం ఉంటుంది పైన. సరేలేవయ్యా పోనీలే అని. అది చేయకుండా కర్మ ఫలితాలు. అందుకే మనం ఎంత చేసినా, ఎంతసేపు పూజ చేస్తున్నామనేటువంటిది కాదు. మనము పొద్దున్నుంచి రాత్రి వరకు ఆడంబరముగా బ్రహ్మాండముగా మనకు ఉండేటువంటి డబ్బంతా పెట్టి పటాటోపముతో నేను పూజ చేసినా అనేటువంటిది కాదు. నువ్వు వెండి దీపము సెమ్మెల్లో, బంగారు సెమ్మెల్లో నేను దీపారాధన చేస్తున్నాను కదా నా స్థాయికి బట్టి అంటే కాదు. మట్టి ప్రమిదలో పెట్టి చేసిన భక్తి ప్రధానము అన్నాడు. చిత్తశుద్ధి లేని ఇదెందుకు? శివపూజలేలా, ఆత్మశుద్ధి లేని ఆచారమదేల, భాండశుద్ధి లేని పాకమేల చెప్పినాడు కదా. అందుకని చిత్తశుద్ధి లేని శివపూజలేలా అన్నాడు. అందుకే చిత్తశుద్ధిగా నువ్వు చేస్తే పరమేశ్వరుడు తప్పకుండా నిన్ను అనుగ్రహిస్తాడు. అది వెంటనే కూడా కావచ్చు, చెప్పలేం మనం. ఎక్కడో ఒక చోట తొందరగా మనము చేసుకొని చేయవలసినంత చేసి మనం ఆ పరిపక్వత చెందేట్టుగా చూసుకొని, ఇప్పుడు ఒక చెట్టు వేస్తామమ్మా, ఒక మామిడి చెట్టు వేస్తాము, తోటమాలి. మామిడి చెట్టు రావడానికి కనీసం అంటే ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది. సర్టన్ ఒక టైం అంతా అయిన తర్వాత ఆ కాయ పండు కావడానికి, పరిపక్వతకు రావడానికి కొంత టైం పడుతుంది. అవును. అప్పుడు ఆ పరిపక్వత చెందిన తర్వాత దాన్ని కింద పడేటువంటి సమయానికి గనక మనం ఎవరైతే అదృష్టంగా ఇలా జోలబట్టుకుంటామో, కింద పడకుండా తీసుకుంటామో అది అదృష్టం అని. అదే ఇక్కడ కూడా పుణ్యము అనేటువంటిది భగవంతుడు మనకు పరిపూర్ణముగా ఇచ్చేటువంటి దానికి ఒక పరిపక్వత అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది మనము ఈ జీవితంలో ఉండంగానే తెచ్చుకుంటామా, పూర్తి ఇదై మన పిల్లలకు ఆపాదించబడుతుందా, పైకి వెళ్ళిన తర్వాత తెచ్చుకుంటామా అనేటువంటిది మనం చేసుకునే దాంట్లో బట్టి ఉంటుంది, దాని యొక్క అంతరార్థం తల్లి. అందుకని పూజలు చేస్తున్నాం కాబట్టి కష్టాలు ఉంటున్నాయి అంటే, కష్టాలు ఉన్నాయి కాబట్టి పూజలు చేస్తున్నాం. కష్టాలు లేకపోతే పూజలు కూడా చేయం కదా, ఆ మాత్రం కూడా చేయం కదా. అవునా? ఈ రోజుల్లో సర్వము అన్నీ అనుకూలించినారు అనుకోండి. భగవంతుడు అన్నీ అనుకూల పెట్టాడు. దేవతా మందిరం ఉంటుంది, 2 చేతులు అట్లా అనుకునేసి ఇంట్లో వాడు చేస్తున్నారులే వెళ్ళిపోతాడు. వాడు చేయడు, కూర్చోడు. ఏదో ఒక బాధ అనేటువంటిది శరీరములో ఉంటేనే కాసేపైనా అక్కడ నిలబడి చేసుకోగలుగుతాడు. అది ఉంటుంది, భగవంతుడు పెడతాడు. అందరికీ అన్నీ ఇవ్వడు. డబ్బు ఇచ్చిన వాడికి ఆరోగ్యం ఇవ్వడు, ఆరోగ్యం ఉన్నవాడికి డబ్బు ఇవ్వడు. ఒకటోటి ఇబ్బందులు పెడతాడు. ఏదో ఒక రకమైనటువంటి ఇది ఉంటేనే మనిషికి ఆశ ఎట్లయితే ఉంటుందో చింత కూడా ఖచ్చితంగా ఏదో ఒక దానికి చింతించాల్సినటువంటి ఇది గ్యారంటీగా భగవంతుడు ఇస్తాడు, ఉంటుంది. ఏ చింత లేకుండా నేను ఉన్నానడం అది కరెక్ట్ కాదు, ఉండదు కూడా. అట్లా ఎవరికీ లేకుండా లేరు, ఎవరికి తగిన చింత వాళ్ళకు ఉంటుంది. ఇది తల్లి దాని యొక్క సారం. ధన్యవాదాలు. జయోస్తు.